ఆహ్లాదకరమైన కొండల మధ్య, నీలి ఆకాశం క్రింద ఉన్న ఓ శాంతమైన గ్రామంలో వంశీ అనే బాలుడు జీవించేవాడు. అతని కుటుంబం పేదవారు అయినా, అతని హృదయం ప్రేమతో నిండిపోయి ఉండేది. ఒక సాయంత్రం, సూర్యుడు కొండల వెనకకి అస్తమించుతున్నప్పుడు, వంశీ ఒక చెట్టు కింద బాహ్యంగా కూర్చున్న పేద ప్రజలను చూశాడు. చిన్న వయసులోనే వంశీ హృదయం వారి బాధను ఆస్వాదించగలిగింది. ఆ రాత్రి, దీపం వెలుగులో మౌనంగా కూర్చున్న వంశీ తనలో తానే ఆలోచించాడు. తన వద్ద ఉన్నవాటిలో ఏవేమి పంచుకోవచ్చో ఒక జాబితా తయారు చేశాడు. ఏదో చేయాలనే సంకల్పం ఆయన మనసులో ప్రబలంగా ఎదిగింది. అప్పుడే వంశీ రొట్టెలు మరియు దుప్పట్లతో చెట్టు దగ్గరికి తిరిగి వచ్చాడు. పేద ప్రజలు ఆశతో ఆయన వైపు చూశారు. వంశీ వారికి ఆహారం ఇచ్చాడు, వెచ్చదనాన్ని ఇచ్చాడు. వంశీ దయతో ప్రేరణ పొందిన గ్రామస్తులు కలిసికట్టుగా పనిచేశారు. అవసరమైన వారికోసం ఓ చిన్న ఆశ్రయ స్థలాన్ని కట్టేందుకు చేతులు కలిపారు. ఆ గ్రామం జీవంతో నిండిపోయింది. పిల్లలు ఆడుతూ పాడారు, కుటుంబాలు కలిసి తినేలా అయ్యారు, నవ్వులు హావభావాలను పరచాయి. వంశీ అక్కడ సాగుతూ ప్రతి ఒక్కరి ప్రేమను, అభినందనను పొందాడు. ఆ ఆశ్రయం గదిలో వంశీ చిత్రపటం గోడపై వేలాడుతోంది. అతని చిన్న మంచుపని ఒక దయతో నిండిన ఉద్యమంగా మారింది. ఆ గ్రామం అతనిని ఎప్పటికీ మరవదు.